నేషనల్ హైవేపై మారంపూడి దగ్గరలోని ఈ ప్రయాణం చూడండి, ఆ చిన్నారులను చూడండి, ఎటువంటి రక్షణ లేకుండా ఎలా కూర్చున్నారో. తల్లిదండ్రులకు కనీస బాధ్యత లేకుండా పిల్లల్ని అలా కూర్చోబెట్టడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇగో ఇక్కడ కూడా చూడండి, ఈ ఆటోపై వెళ్తున్న వాళ్ళు మొబైల్ చూసుకుంటూ కూర్చున్నారు. ఎదురుగా ఏదైనా వాహనం వస్తే బ్రేక్ వేస్తే పరిస్థితి ఏంటి? ఎవరిని అనాలి? ఆటోలపై వెనకాల పిల్లల్ని కూర్చోబెట్టడం, పైగా ఈ ఆటో ఇంకొక అడుగు ముందుకేసి ఈ ఆటో వాళ్ళ రివర్స్లో వెళ్తున్నాడు. ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో చూడండి, రాంగ్ రూట్లో. ఏమనంటే పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని పిల్లలు ఎక్కించుకోవద్దని లేదే, లోపల కూర్చోబెట్టుకోండి. అయినా స్కూల్ ఆటోలు రాంగ్ రూట్లో రావడం ఎంతవరకు సబబు? ఏదన్నా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? తల్లిదండ్రులదా, ఆటో వాళ్ళనా, నిద్రపోతున్న అధికారులదా? దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.